రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో ఒక్కసారి ఆయన నోటంబడిన విందాం. పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. ఏం చెప్పిండు ఆయన? రైతులు ఎవరన్నా లోన్ తీసుకొని వాళ్ళు ఉంటే అర్జెంటుగా ఉండ్రి, అర్జెంటుగా పోయి 2 లక్షల లోన్ తెచ్చుకోండి, డిసెంబర్ 9 నేను వస్తున్నా కడతా అని ఒక్కసారి ఏమేం చెప్పిండు ఈయన. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎమ్మెల్యే బ్యాంక్ పోయి 2 లక్షలు తెచ్చుకోండి, జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నాడే రుణమాఫీ చేసినా ఓట్లు నాకు పడతాయి. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎమ్మెల్యే పోయి మళ్ళీ 2 లక్షల రూపాయలు తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2000 వస్తుంది, కానీ 1 నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4000 ఇస్తాం. మా అక్కడ మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టాలి. 10 రూపాయలు కూడా కరెంటు మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ వేసుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. దీన్ని కథలు చెప్పింది. కాంగ్రెస్ ఇచ్చింది 6 గ్యారంటీలు కాదు, కాంగ్రెస్ మొత్తం ఇచ్చింది వాళ్ళ మేనిఫెస్టోలో, వాళ్ళ ఎస్సీ డిక్లరేషన్ లో, ఎస్టీ డిక్లరేషన్ లో, బీసీ డిక్లరేషన్ లో, మైనారిటీ డిక్లరేషన్ లో, యూత్ డిక్లరేషన్ లో, మహిళా డిక్లరేషన్ లో, రైతు డిక్లరేషన్ లో అన్ని కలిపితే నేను వెట్టలే తమ్మి నాకేం వాళ్ళను కించపరిచే ఉద్దేశం లేదు. మొత్తం కలిపి కూడితే సరిగ్గా 420 హామీలైనాయి కాంగ్రెస్ పార్టీ. సరిగ్గా 420. అది 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు. మనం యాద్ చేసుకోవాల్సింది ఒకటే, ఈ ఏడ్చుకుంటా తుడుచుకుంటా గెలిచిన ఎమ్మెల్యేలు మానకొండూరులో, చొప్పదండిలో, ఎమ్లాడలో, హుస్నాబాద్ లో గెలిచిన వాళ్ళు ఈ 420 హామీలు నిలబెట్టకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టాం.